హలో ఎవ్రీవన్, నేనైతే ఈరోజు మీ ముందుకు వాక్కాయలు అయితే తీసుకొచ్చేసాను. ఈ వాక్కాయలు మనకి బయట మార్కెట్లో కరోండా కూడా అని కూడా అంటారు. సో ఈరోజు రెసిపీ వచ్చేసి వాక్కాయ పచ్చడి. మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయమాకండి. నేనైతే ఇలా వాక్కాయలు తీసుకొని ఇలా నీళ్ళు అయితే పోసేసుకొని ఇలా 2 సార్లు అయితే శుభ్రంగా ఆ కాయల్ని ఇలా నీట్గా అయితే కడుక్కుంటున్నాను. కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ అయితే ఇలా వేసేసుకొని ఆ తడంతా పోయేదాకా మనం అయితే ఇలా అయితే తుడుచుకుందాం. చూసారు కదండి, నేనైతే శుభ్రంగా అయితే తుడిచేసాను. ఎలాంటి తడి అయితే లేవు వాక్కాయలకి. సో చూపించిన విధంగా నేనైతే ఇలా 2 బద్దలుగా అయితే కట్ చేసుకొని మధ్యలో మనకి గింజ అయితే ఉంటుంది, ఆ గింజ అయితే నేను ఇలా తీసేసుకుంటున్నాను. చూసారు కదండి, చూపించిన విధంగా అయితే నేను అన్ని కాయలుగా అయితే ఇంతే చేస్తున్నాను. చూసారు కదండి, అన్ని సీడ్స్ అయితే నేను ఈ వాక్కాయల నుంచి అయితే రిమూవ్ చేసేసాను. దీని తర్వాత నేనైతే ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు మెంతులు, అలాగే ఒక 1/2 స్పూను జీరా వేసుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు స్లైట్గా అయితే మనం రోస్ట్ చేసుకుందాము. చూసారు కదండి, ఇలా అయితే రోస్ట్ చేసేసుకుందాము. మనకు మెంతులు జీరా అయితే రోస్ట్ అయిపోయాయి. ఈ లోపు నేనేం చేశానంటే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఏదైతే రోస్ట్ చేసి పెట్టుకున్న మెంతులు జీరా అయితే మిక్సీ జార్లో వేసుకుందాము. వేసుకొని అయితే మనం అయితే పౌడర్ చేసేసుకుందాం. ఈ లోపు నేను అదే మిక్సీ జార్లో ఒక 5 స్పూన్లు ఆవాలు అయితే వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా ఆవాలు వేసేసుకొని ఇది కూడా పౌడర్ అయితే చేసేసుకుందాం. సో చూపించిన విధంగా మన వాక్కాయలు ఏవైతే ఉన్నాయో నేను ఈ గ్లాస్తో పోల్చుకుంటే 6 గ్లాసుల దాకా వచ్చాయి. సో 6 గ్లాసుల వాక్కాయలకి నేను 1 గ్లాస్ కారం అయితే వేసుకుంటున్నాను, అలాగే 1 కప్పు ఉప్పు, అలాగే మనం ఏదైతే మెంతుల పౌడర్ చేసుకున్నామో అది 1 గ్లాస్ మెంతుల పౌడర్, అలాగే మనం ఇందాక మొదటిగా చేసుకున్నాం జీరా మెంతుల పౌడర్. సో దీంట్లో నేను ఒక 5 మెంతులు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇంకో మిక్సీ జార్ తీసుకొని 5 నుంచి 6 వరకు వెల్లుల్లి గబ్బలు అయితే తిప్పేసుకున్నాను. సో నేను 1 గ్లాసు నూనె అయితే వేసుకుంటున్నాను చూపించిన విధంగా. చూడండి, సో మనకి గ్లాసున్నర అయితే సరిపోతుంది కరెక్ట్గా. సో నేను అందుకే ఇంకో 1/2 గ్లాస్ కూడా వేసుకుంటున్నాను. సో ఏదైతే మనం వెల్లుల్లి గబ్బలు రుబ్బేసామో అది కూడా దీంట్లో వేసుకుందాము. ఇలా శుభ్రంగా అయితే నేను వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక్క వెల్లుల్లిగా ఏదైతే ఉందో అదంతా ఇలా ఒలిచేసుకొని దీంట్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని చూపించిన విధంగా మనకి ఏదైతే ఆ మెంతులు, ఆవాల పిండి, కారం, నూనె ఇదంతా ముక్కలకి పట్టేటట్టు అయితే ఇలా అయితే కలిపేసుకుందాము. చూడండి, చూపించిన విధంగా అయితే మీరు ఇలా కలుపుకోండి. ముక్కలకి మిశ్రమం అనేది శుభ్రంగా పట్టాలి. సో నేనైతే ఇలా అయితే తిప్పేశాను. దీంట్లో నేను ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకుంటున్నాను. అలాగే పసుపు వేసుకొని కూడా ఇలా అయితే కలిపేస్తున్నాను. ఇలా కలిపేసుకొని నేనైతే ఒక 2 రోజుల పాటు ఇలా పచ్చడి ఏదైతే ఉందో అదైతే సైడ్ పెట్టేసుకుంటున్నాను. ఒక 2 రోజుల తర్వాత అయితే నేను ఇలా తీసి చూడంగానే మనకి ఆయిల్ చూసారండి ఇలా పైకి వచ్చిందో. సో మీకు గనక ఆయిల్ సరిపోతే మీరు కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఉప్పులో ఏమన్నా డిఫరెన్స్ వచ్చినా కానీ కొద్దిగా ఉప్పు కూడా తగినంత వేసుకొని యాడ్ అయితే చేసేసుకోవచ్చు. చూడండి, చూసారు కదండి ఎలా ఆయిల్ నీట్గా వచ్చిందో. నాకు చూస్తేనే తినాలనిపించేస్తుంది. నేనైతే ఇలా ఒకసారి అయితే తిప్పేసుకుంటున్నాను. మళ్ళీ ఆ ఆయిల్ మిశ్రమానికి పట్టేటట్టు అయితే తిప్పుకుంటున్నాను. సో నేను కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, సరిపోలేదు కాబట్టి. మీరు కూడా ఒకవేళ సరిపోతే వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా వేసుకోండి ఒకవేళ సరిపోతే. వేసుకున్న తర్వాత ఇలా అయితే నేను తిప్పేస్తున్నాను. చూసారు కదండి ఎంత అద్భుతంగా ఉందో. మనకైతే ఈ వాక్కాయ పచ్చడి అయితే అచ్చం మామిడికాయ పచ్చడి లాగే ఉంటుంది. షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ చాలా మంచిదండి హెల్త్కి. మీరు ట్రై చేయండి. ఇదైతే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నుంచి 8 నెలల పాటు ఉంటుంది. అదే బయట పెట్టుకుంటే మనకి 3 నెలల పాటు ఉంటుంది. మంచిగా టేబుల్ సర్వింగ్ లాగా పక్కన సైడ్ డిష్లో అయితే ఈ పచ్చడి పెట్టేసుకొని తినేయచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఇలా జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చూసారు కదండి, వాక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఈ లోపు అయితే ఒక బౌల్ తీసేసుకొని మిగిలిన పచ్చడి ఇట్లా అన్నం అయితే వేసేసుకొని తినేస్తున్నాను. పచ్చడి చేసినప్పుడు ఖచ్చితంగా ఇది చేయాల్సిందే ఎవరైనా. సో మీరు కూడా ట్రై చేయండి. నా కమెంట్స్లో ఎలా అయితే వచ్చిందో చెప్పేసేయండి.